శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ దుర్యోధనుడు ఆ రాజసూయ యాగంలో ధర్మరాజాదుల యొక్క వైభవాన్ని చూసి సమస్త రాజసమూహము కూడా ఆ ధర్మరాజుకు మోకరిల్లడం చూసి చాలా అసహనంతో మనస్సంతా కూడా ఈర్ష్యతోటి కూడా నిండిపోయి తన యొక్క బాధనంతటినీ కూడా తన తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడికి తెలియజేసుకుంటున్నాడు. ఏదో విధంగా ఈ సంపదనంతా నేను పొందాలి, ఈ వైభవాన్ని అంతటినీ కూడా నేను పొందాలి, అంతేకాని నా జ్ఞాతులైనటువంటి పాండవులు కాదు. దానికి తగిన ఉపాయం ఏదైనా ఆలోచించి ఆ విధంగా ప్రవర్తించాలి, లేదా నేను మరణించాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఆ దుర్యోధనుడు మిక్కిలి బాధపడుతూ తన యొక్క అసహనాన్ని అంతటినీ కూడా ఆ ధృతరాష్ట్రుడికి తెలియజేసుకుంటున్నాడు. దుర్యోధన ఉవాచ, ఇంకా చెప్తున్నాడు, దాయంతు వివిధం తస్మై శృణుమే గదతో నఘ యజ్ఞార్థం రాజభిర్దత్తం మహాంతం ధన సంచయం. ఓ మహారాజా, యజ్ఞం కోసం రాజులు ఇచ్చినటువంటి ఆ మహాధన సమూహాలు అక్కడ ఎన్నో రకాలుగా ఉన్నాయి, వాటినన్నిటినీ కూడా చెబుతాను అంటూ అతను అక్కడ ఆ రాజులందరూ కూడా అతడికి ఇచ్చినటువంటి ఆ వైభవాన్ని అంతటినీ కూడా చెప్తున్నాడు అన్నమాట. మేరు మందరయోర్మధ్య శైలోదాం అభితో నదీం ఏతే కీచక వేణూనాం ఛాయాం రమ్యాముపాసతే. అంతేకాదు, మేరు బందర పర్వతాల మధ్య శైలోదం అనేటువంటి నదికి రెండు వైపులా ఉన్నటువంటి వెదురు బొంగుల యొక్క అందమైన నీడల్లో నివసించే అనేక రాజులందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క సమూహాలతో వాళ్ళు తెచ్చినటువంటి ధనరాశులన్నీ ఇచ్చారయ్యా. ఇంకా బోళ్ళంతమంది ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి రాజులందరూ కూడా అనేకములైనటువంటివన్నీ కూడా ఆ ధర్మరాజుకి సమర్పించారు అని ఆ విషయాలన్నీ చెబుతూ ఈషాదంతాన్ హేమకక్షాన్ పద్మవర్ణాన్ కుథావృతాన్ శైలాభాన్ నిత్యమత్తాంశ్చ అభితకామ్యకంపరః దత్వైకేకోదశ శతాన్ కుంజరాన్ కవచావృతాన్ క్షమావంత కులీనాశ్చ ద్వారేణ ప్రావిశం సదా. క్షమాశీలురైనటువంటి కులీనులైన రాజులు ఒక్కొక్కళ్ళు 1000 చొప్పున కామ్యక సరోవర సమీపంలో లభించేటువంటి ఏనుగులను తీసుకొచ్చి ఆ ధర్మరాజుకి బహూకరించి ప్రవేశం పొందేట లోపలికి. ఆ ఏనుగులు పొడవైన దంతాలు కలిగి బంగారు సూత్రాలతో కట్టబడి పద్మవర్ణంతో పైన వస్త్రాలు కప్పబడి కవచావృతాలే కొండల వలె మదించి ఉన్నాయట. అటువంటి ఏనుగులను తీసుకొచ్చి ఆయనకి అప్పచెప్పారట. ఏ తేచాన్యేచ బహవః గుణాదిభ్య సమాగిత హన్యైస్తోపావృతాన్యత్ర రత్నానీహ మహాత్ముభిః. అంతేకాకుండా ఇతరులైన అనేక మంది రాజులు అనేక దిక్కుల నుండి కానుకలు తెచ్చారయ్యా. మహాత్ములైనటువంటి ఇతరులు అనేకులు కూడా అక్కడికి వచ్చి రత్నాలని కానుకలుగా సమర్పించారు. రాజా చిత్రరథో నామ గంధర్వో వాసవానుగా శతాని చత్వార్యదత్ విహయానాం వాతరంసాం. అలాగే ఇంద్రుడి స్నేహితుడైనటువంటి చిత్రరథుడైనటువంటి గంధర్వరాజు కూడా వచ్చాడు. ఆయన వాయువేగం కలిగినటువంటి 400 దివ్యాస్వాలని ఆ ధర్మరాజుకి బహుకరించాడయ్యా. తుంబురస్తు ప్రముదిత గంధర్వో వాజినాం ఆమ్రపత్ర సవర్ణానాం ఆదదా హేమమాలినాం. తుంబురుడు అనేటువంటి గంధర్వరాజు మంచి సంతోషంతో మామిడాకు రంగు కలిగినటువంటి బంగారు హారాలతో అలంకరింపబడినటువంటి 100 గుర్రాలని కానుగ్గా ఇచ్చాడు. కృతి రాజా చ కౌరవ్య శూకరాణం విశాంపతే ఆదదా గజరత్నానాం శతాని సుబహోన్యథ. అలాగే పుణ్యాత్ముడైనటువంటి శూకర దేశపు రాజు ఉన్నాడు. అతడు ఉత్తమమైనటువంటి 100 ఏనుగులను బహుకరించాడు. విరాటేనతు మత్స్యేన బల్యర్థం హేమమాలినాం కుంజరాణం సహస్రే ద్వే మత్తానాం సౌపాహృతే. అలా మత్స్యదేశపు రాజు అయిన విరాటుడు వచ్చాడయ్యా. ఆయన బంగారు హారాలు కలిగినటువంటి 2000 మదపుట ఏనుగులను కానుగ్గా సమర్పించాడు. పాంసురాష్ట్రాత్ వసుదాన రాజా 26 గజాన్ అశ్వానాం చ సహస్రే ద్వే రాజన్ కాంచనమాలినాం జవ సత్వోపపన్నానాం వయస్థానాం నరాధిప బలించ కృష్ణమాదాయ పాండవేభ్యో నివేదయత్. అలాగే వసుదానుడు అనేటువంటి రాజు పాంసు రాష్ట్రం నుండి 26 ఏనుగులను జవసత్వాలను యుక్త వయస్సు
బంగారు హారాలు కలిగినటువంటి 2000 గుర్రాలను సమస్త వస్తువులను కూడా కానుకలుగా తెచ్చి యుధిష్ఠిరుడికి నివేదించాడయ్యా. యజ్ఞసేనేన దాసీనాం సహస్రాణి చతుర్దశ దాసానాం అయితం చైవ సదారాణం విశాంబతే గజయుక్త మహారాజా రథా షడ్వింశతి సదా రాజ్యం చ కృష్ణం పార్థేభ్య యజ్ఞార్థం వై నివేదితం. అంతేకాకుండా రాజా ద్రుపదుడు దాసీ సహస్రాన్ని 1000 మంది దాసీలను, అలాగే భార్యలతో పాటు 10,000 దాసులను, గజాలు పుంచిన 26 రథాలను, తన సమస్త రాజ్యాన్ని కూడా యజ్ఞం కోసం పాండవులకి సమర్పించాడయ్యా. వాసుదేవోపి వార్ష్ణేయ మానం కుర్వన్ కిరీటిన అదదాత్ గజముఖ్యానం సహస్రాణి చతుర్దశ ఆత్మా హి కృష్ణ పార్థస్య కృష్ణస్యాత్మ ధనంజయ. అలాగే విష్ణువంశీయుడైనటువంటి వాసుదేవుడు కూడా అర్జునుడిని ఆదరించి 14,000 ఏనుగులు ఇచ్చాడు. ఆ అర్జునుడి యొక్క ఆత్మీయ కృష్ణుడు, కృష్ణుడి యొక్క ఆత్మీయ అర్జునుడయ్యా. వాళ్ళిద్దరూ కూడా, ఆ కృష్ణార్జునులిద్దరూ కూడా అన్యోన్యము ఒకళ్ళొకళ్ళు ఆశ్రయించి ఒకళ్ళతో ఒకళ్ళు ఎంతో అన్యోన్యంగా ఆనందంగా ఉండేటువంటి వాళ్ళు నరనారాయణ అవతారాలు అవి అని చెప్పాడు. యద్బ్రూయాద్ అర్జున కృష్ణం సర్వం కుర్యాద్ సంశయం కృష్ణో ధనంజయ స్యార్థే స్వర్గలోకమపిచ్చేదే. అర్జునుడు ఏం చెప్పినప్పటికీ కృష్ణుడు దాన్ని సందేహంగా చేస్తాడు. అలాగే కృష్ణుడు కూడా అర్జునుడి కోసాన్ని స్వర్గలోకాన్ని కూడా విడిచిపెట్టి అర్జునుడితో ఉండడానికి ఇష్టపడతాడు. అంత ప్రేమ. తథైవ పార్థ కృష్ణార్థే ప్రాణాన విపరీత్యదే సురభీం చందన రసాన్ హేమ కుంభ సమాస్థితాన్ మలయ దర్దురాచేవా చందనాగురు సంచయాన్. అలాగే అర్జునుడు కూడా కృష్ణుడి కోసం తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉంటాడు. మలయ దర్దుర పర్వతాల నుండి అక్కడ రాజులు పరిమళ భరితమైనటువంటి చందన రసాన్ని, చందనాన్ని, అగురు ముద్దులను బంగారు కొండల్లో పెట్టి తెచ్చారయ్యా. మణిరత్నాన్ని భాస్వంతి కాంచనం సూక్ష్మవస్త్రకం చోళ పాండ్యావపి ద్వారం నలేభాతే హ్యుపస్థితో. అలాగే మిరుముట్లు కురిపేటువంటి మణిరత్నాలు, బంగారం, సన్నని వస్త్రాలు తెచ్చినటువంటి చోళ పాండ్యరాజులు కూడా ద్వారం వద్ద అలాగే వేచి ఎప్పుడు అవకాశం వస్తున్నాయని ఎదురు చూస్తూ ఉన్నారయ్యా. సముద్రసారం వైడూర్యం ముక్తా సంఘా స్వధైవత శతశస్త్ర కుధాంస్తత్ర సింహళ సముపాహరన్. అలాగే సింహళ దేశ రాజేంద్రులు సముద్రంలో ఉండే సారభూతమైనటువంటి వైడూర్యాల్ని, ముత్యాల ప్రోగులను, 100 కొద్ది ఏనుగుల మీద కప్పేటువంటి వస్త్రాలను తీసుకొచ్చారయ్యా. సంవృత మణిచీరేస్తు శ్యామ సామ్రాంతలోచన తా గృహీత్వా నరాస్తత్ర ద్వారి తిష్టంతి వారితా ప్రీత్యర్థం బ్రాహ్మణాస్తైవ క్షత్రియాస్త వినిర్జితాః ఉపాజహృర్విషశ్చైవ శూద్రా శుశ్రూషవస్తథా. అలాగే ఆ సింహళ దేశంలో ఉండేటువంటి రాజులందరూ కూడా మణిమయమైనటువంటి వస్త్రాలు ధరించి ఉన్నారయ్యా. నల్లని శరీరంతో ఎర్రటి కనుకొలంతో ఉన్నారు వాళ్ళు అనేకములైన కానుకలను తీసుకొచ్చి ద్వారం వద్ద అలాగా ఆ క్రమశః నిలబడుతూ ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారయ్యా. అలాగే బ్రాహ్మణులు, జయింపబడిన క్షత్రియులు, వైశ్యులు, శుశ్రూష చేసే శూద్రుడు యుధిష్ఠిరుడి ప్రీతి కోసము అనేకములైనటువంటి కానుకలు తీసుకొచ్చారు. ప్రీత్యాచ బహుమానాచాపి ఉపాగచ్చన్ యుధిష్ఠిరం సర్వే మ్లేచ్ఛ సర్వవర్ణా ఆదిమధ్యాంతజాస్తథ. సమస్తములైనటువంటి మ్లేచ్ఛులు, అగ్ర మధ్య అంత్య కులాల్లో పుట్టినటువంటి సర్వవర్ణాల వాళ్ళు కూడా ప్రేమతోటి, గౌరవంతో యుధిష్ఠిరుడికి అనేక రకములైనటువంటి కానుకలన్నీ కూడా సమర్పించారు. నానాదేశ సముత్థైశ్చ నానా జాతిభిరేవచ పర్యస్తైవ లోకోయం యుధిష్ఠిర నివేశనే. అలాగా అనేక దేశాలు, నానా దేశాల నుంచి వచ్చినటువంటి నానా జాతులతో నిండినటువంటి జనాలందరితోటి కూడా యుధిష్ఠిరుడి యజ్ఞమండప స్థలము లోకమంతా, ముల్లోకాలు కూడా ఇక్కడే ఉన్నాయా అన్న అనిపించేటట్టుగా మొత్తం అందరూ కూడా అక్కడే ఉన్నారయ్యా. ఉచ్చావచాన్ ఉపగ్రహాన్ రాజవి ప్రాపితాన్ బహున్ శత్రూణాం పశ్యతో దుఃఖాత్మమూర్షామే వ్యజాయత భృత్యాస్తుయే పాండవానాం తాంస్తే వక్ష్యామి పార్థివా యేషాం ఆమం చ పక్వం చ సంవిధత్తే యుధిష్ఠిర. అలాగే నా శత్రువులకు రాజులు ఇచ్చినటువంటి చిన్న పెద్ద కానుకలను చూసి నాకు దుఃఖంతో చచ్చిపోవాలనిపించిందయ్యా. ఏమిటి ఈ ఐశ్వర్యం, ఏమిటి అసలు ఎంతంత రత్నాల పోగులన్నీ తీసుకొచ్చి మణుల వైడూర్యాలు ఇలాంటివన్నీ తెచ్చి ధర్మరాజుకి సమర్పిస్తున్నారు అని ఐశ్వర్యం చూస్తుంటే అసలు అసహనంతో నా మనసు ఉడికిపోయిందయ్యా. ఆ పాండవుల సేవకుల గురించి చెప్తాను చూడు. యుధిష్ఠిరుడు వాళ్ళకి పక్వాహారం, అపక్వాహారం కూడా ఏర్పాటు చేశాడయ్యా. అయుతం 3 పద్మాని గజారోహ స్వసాదిన రథానామర్బుదంచాపి పాదాత బహవస్తదా. ఆ యుధిష్ఠిరుని వద్ద 3 పద్మాల 10,000 గజారోహకులు
అశ్వారోహకులు ఉన్నారయ్యా, అశ్వారోహకులు ఉన్నారు, అర్బుద సంఖ్యలో ఉన్నారంటే 10 కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి రథాలు ఉన్నాయి, అసంఖ్యాకమైనటువంటి కాల్బలం ఉంది. వాళ్ళని చూస్తుంటే అసలు ఏమిటి నేల ఈనిందా అన్నట్టుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. ప్రేమీయమాణ మామం చ పచ్యమానం తథైవ చ విసృజ్యమానం చాన్యత్ర పుణ్యాహ స్వన ఏవచ. ఆ యుధిష్ఠిరుడి యొక్క యజ్ఞంలో ఒక చోట అపక్వాహారాన్ని కొలుస్తూ చూస్తున్నారు, ఒక చోట పక్వాహారాన్ని వడ్డిస్తున్నారు, ఒక చోట పుణ్యాహవచన ధ్వనులు వినిపిస్తున్నాయి. నా భుక్తవంతం నా పీతం నా అలంకృతం అసత్కృతం అపస్యం సర్వవర్ణానాం యుధిష్ఠిర నివేశనే. ఆ యుధిష్ఠిరుడి గృహంలో సర్వవర్ణాల వారితో తినని వాళ్ళు కానీ, తాగని వాళ్ళు కానీ, అలంకరింపబడినటువంటి వాళ్ళు కానీ, గౌరవం పొందనటువంటి వాళ్ళు కానీ ఒక్కళ్ళు కూడా లేరు. అల్లా అనంతంగా వచ్చినటువంటి వాళ్ళకి అనంతమైనటువంటి వైభవంతో అతడు సత్కారాలన్నీ కూడా చేశాడయ్యా. 88 సహస్రాణి స్నాతక గృహమేదిన 30 దాసీక ఏకైకో యాన్ విభక్తి యుధిష్ఠిర. ఆ యుధిష్ఠిరుడి గృహంలో నివసించే 88,000 స్నాతకులు అతడు భరణభూషణలు ఇచ్చి కల్పిస్తున్నాడు. అతడు వాళ్ళందరినీ కూడా పోషిస్తున్నాడయ్యా. వాళ్ళకు ఒక్కొక్కరికి 30 మంది దాసీలు ఉన్నారు. ఈ విధంగా ఉంది అతని యొక్క వైభవం. సుప్రీతా పరితుష్టాచ తేహి ఆశంసంత్యరిక్షయం. ప్రీతులే సంతృష్టి చెందినటువంటి వాళ్ళందరూ కూడా యుధిష్ఠిరుడికి శత్రునాశనం కలగాలి అని దీవిస్తున్నారు. అలాగా అందరూ యొక్క ఆశీస్సులు ఆయన తీసుకుంటున్నాడు. దశాన్యాని సహస్రాన్ని యతీనాం ఊర్ధ్వరేత సంభున్యతే రుక్మపాత్రిభి యుధిష్ఠిర నివేశనే. ఇంకా 10,000 మంది ఊర్ధ్వరేతస్కులైనటువంటి యతీశ్వరులందరూ కూడా వచ్చారయ్యా. వాళ్ళందరికీ యుధిష్ఠిరుడి గృహంలో బంగారు పళ్ళాల్లో వాళ్ళందరికీ కూడా భోజనాన్ని పెట్టారు. అలా వాళ్ళు భుజిస్తున్నారు. అభుక్తం భుక్తవద్వాపి సర్వం ఆకుబ్జవామనం అభుంజానా యాజ్ఞసేని ప్రత్యవైక్షద్విషాంపతే. ఆ రాజా ద్రౌపది తాను తినకముందే మరుగుజ్జులు వామనులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా తిన్నారా లేదా అని చూసుకుంటోంది. ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తోంది. అందరూ కూడా భోజనం చేశారా, మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగట్లే కదా, మీకు అన్నీ ఇక్కడ సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆమె పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్కరిని అడుగుతూ అంతమందికి కూడా ఆమె పరిచర్యలు చేస్తూ అలా ఉందయ్యా. ద్వేకరో నప్రయచ్చేతాం కుంతి పుత్రాయ భారత సంబంధికేన పంచాలా సంఖ్యేనాంతక వృష్ణయ. అయితే ఈ యుధిష్ఠిరుడికి కప్పం చెల్లించినటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారయ్యా. మొత్తము సమస్తమైనటువంటి భూమండలంలో ఆయనకి కప్పం చెల్లించకుండా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరే. వాళ్ళు కూడా ఎవరయ్యా అంటే బంధుత్వం కారణంగా పాంచాలురు వాళ్ళకి బంధువులు కాబట్టి వాళ్ళ కప్పం వాళ్ళు అడగలేదు, వీళ్ళు చెల్లించలేదు. అలాగే మిత్రత్వం కారణంగా అంధక వృష్ణులు, ఎందుకంటే శ్రీకృష్ణుడు ఆ విష్ణువంశీయులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఈయన మిత్రత్వం ఉంది కాబట్టి వాళ్ళని ఏ విధమైనటువంటి కప్పము అడగలేదు, అందువల్ల వాళ్ళు చెల్లించలేదు. అంటే సమస్తములైనటువంటి భూమండలంలో ఉండేటువంటి సమస్త రాజులు కూడా ఆ ధర్మరాజుని సమ్రాట్టుగా అంగీకరించి అతడు చేసేటువంటి రాజసూయ యాగానికి వచ్చి అనేకములైనటువంటి బహుమానాలు ఇవ్వడమే కాకుండా కప్పం కట్టి మేమందరము కూడా మీ వశవర్తులు మేము ఉంటాము, మీరే మాకందరికీ కూడా సామ్రాట్టు అని ఏకగ్రీవంగా మొత్తం రాజసమూహం అంతా కూడా ధర్మరాజుని కీర్తించిందయ్యా. ఆ విధంగా అంత వైభవాన్ని ఆ ధర్మరాజు పొందాడు అని ఆ దుర్యోధనుడు చెప్పాడు. అతని యొక్క సంపద యొక్క వైశిష్ట్యం అంతా కూడా ఆ రాజసూయ యాగంలో వచ్చినటువంటి విశేషమైనటువంటి సంపదలు అవన్నీ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇవ్వడం కోసమని ఎట్లా పోటీ పడుతూ క్రమశః అలాగా ఎన్ని గంటలైనా వేచి ఉన్నారో ఆ విషయాన్నంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా ధృతరాష్ట్రుడికి తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత ఇంకా అంటున్నాడు, ఆర్యాస్తు ఏ వై రాజానః సత్యసంధా మహావ్రతాః పర్యాప్త విద్యా వక్తారః వేదోక్తావభృత ప్లుతాః ధృతిమంతో హ్రీనిషేవాః ధర్మాత్మానో యశస్వినః మూర్ధాభిషిక్తాస్తే చైనం రాజానః పర్యుపాసతే దక్షిణార్థం సమానీతా రాజవిక్కాంశ దోహనాః అరణ్యా బహుసాహస్రాః అపశ్యంతత్ర తత్ర గాః. ఆర్యులు, సత్యసంధులు, మహావ్రతులు, పండితులు, వక్తలు, వేదోక్తమైనటువంటి అవభృత స్నానాలతో తడిసినటువంటి వాళ్ళు, ధృతిమంతులు, లజ్జాశీలు, ధర్మాత్ములు, కీర్తిపరులు, మూర్ధాభిషిక్తులైనటువంటి రాజులందరూ కూడా వచ్చి ఆ యుధిష్ఠిరుడిని సేవిస్తున్నారయ్యా. దక్షిణ కొరకు రాజులు తెచ్చినటువంటి ఆవులన్నీ కూడా అరణ్యాల్లో పెరిగినటువంటివి, ఎన్నో వేలు, అలాగా ఎన్ని ఉన్నాయంటే లెక్క పెట్టడం అనేటువంటిది కూడా శక్యం కాదు. అలా ఉన్నటువంటి అక్కడక్కడ అలా ఉండడం అనేటువంటిది నేను చూశాను. వాటి పాలు తీయడానికి కంచు పాత్రలు ఉన్నాయి
ఉన్నాయి అక్కడంతా కూడాను. ఆజహురు తత్ర సత్కృత్య స్వయం ఉద్యమ్య భారత అభిషేకార్థం అవ్యగ్రాహ భాండముచ్చావచ నృపా బాహ్లీకో రథమాహర్షీత్ జాంబూనద విభూషితం స్వదక్షిణస్తు యూజే శ్వేతైకాంభోజైర్హయైః. అంతేకాదయా మహారాజా, అక్కడ రాజులందరూ యుధిష్ఠిరుని అభిషేకించడానికి శాంత చిత్తులై వాళ్ళు స్వయంగా పూనుకుని సత్కారపూర్వకంగా చిన్న పెద్ద పాత్రలన్నీ తీసుకుని వచ్చారు. బాహులీకుడు అనేటువంటి వాడు బంగారంతో అలంకరింపబడినటువంటి రథాన్ని తెచ్చాడు. సుదక్షిణుడు దానికి కాంభోజ దేశపు తెల్లని గుర్రాలను పూంచాడు. సునీధ ప్రీతిమాం సేవాహ్యనుకర్షం మహాబల ధ్వజం చేదిపతిశ్చైవ అహార్షి స్వయముద్యతం దాక్షిణాచ్య సన్నహనం సంగృహీషే చ మాగధ వసుదానో మహేశ్వాస గజేంద్రం షష్ఠిహాయనం మత్స్య స్వక్షాన్ హేమనద్ధాన్యేకలవ్యోపానహు ఆవంత్యస్త్వభిషేకార్థం ఆపో బహువిధాస్తథా చేకితాన ఉపాసంగే ధనుక్కాస్యోపాహరత్ అసించ సుత్సురం శల్య శైక్యం కాంచన భూషణం. మహాబలుడైనటువంటి సునీధుడు చాలా ప్రేమతోటి అనుకర్షణ అంటే రథాన్ని కిందకి దించడానికి ఉపయోగించేటువంటి ఒక కర్రట, దాన్ని తగిలించాడు. చేదిరాజు కవచాన్ని ఇచ్చాడు. మగధరాజు హారాన్ని శిరస్త్రాణాన్ని ఇచ్చాడు. మహాధనుర్ధయుడైనటువంటి వసుదాసుడు 60 ఏళ్ల గజరాజుని సిద్ధం చేశాడయ్యా. మత్స్యరాజు బంగారు ధనంతో నిండినటువంటి శకటాలను ఇచ్చాడు. ఏకలవ్యుడు పాదుకల్ని తెచ్చాడు. అవంతిరాజు అభిషేకం కోసం వివిధ రకాల జలాలన్నీ కూడా సేకరించాడు. చేకితానుడు అమ్ముల పొదిని, కాశీరాజు ధనుస్సుని ఇచ్చారు. శల్యుడు చక్కని పిడిగలిగినటువంటి కత్తిని, అట్టకి బుట్టికెట్టినటువంటి బంగారు కలసాన్ని ఇచ్చాడయ్యా. ఈ విధంగా అనేక మంది అతడికి అభిషేకం చేసేటప్పుడు కావలసినటువంటివన్నీ కూడా వాళ్ళంతట వాళ్ళు తెచ్చి ఆ యుధిష్ఠిరుడి యొక్క చూపు వాళ్ళ మీద పడాలని, ఆ యుధిష్ఠిరుడి యొక్క ఆ అనుగ్రహం వాళ్ళ మీద పడాలన్నట్టుగా పోటీ పడుతూ ఇచ్చారయ్యా. అభ్యసించ తతో ధౌమ్య వ్యాసచ్చ సుమహాతపాః నారదంచ పురస్కృత్య దేవలం చాసితం మునిం. ఆ తర్వాత ధౌమ్యుడు, మహాతపస్వి అయినటువంటి వ్యాసుడు, నారదుడు, అసితుడు, దేవలుడు వీళ్ళందరినీ ముందర ఉంచుకుని ఆ యుధిష్ఠిరుని అభిషేకించారయ్యా. ప్రీతిమంత ఉపాతిష్టన్ అభిషేకం మహర్షయ జామదజ్ఞేన సహిత తసాన్యే వేద పారగాః. అలాగే పరశురాముడితో కూడినటువంటి వేద పారంగతులైనటువంటి ఇతర మహర్షులందరూ కూడా ప్రీతితో యుధిష్ఠిరుని అభిషేకించారు. అభిజగ్ముర్ మహాత్మానః మంత్రవద్ భూరి దక్షిణం మహేంద్రమివ దేవేంద్రం దివి సప్తర్షయో యథా. స్వర్గంలో దేవరాజు అయినటువంటి మహేంద్రుడిని సప్తర్షులు ఏ విధంగా అయితే సమీపించి మంత్రాలతోటి ఆయన్ని పునీతుణ్ణి చేస్తూ ఉంటారో, అలా మహాత్ములైనటువంటి ద్విజులు భూరి దక్షిణలో ఆయన చేతికి ఎముక లేదు, ఏమొస్తే అదల్లా వాళ్ళకి దక్షిణగా ఇచ్చాడు. అంతంత ఐశ్వర్యాన్ని వాళ్ళకంతటికీ కూడా కల్పించాడు. అటువంటి అలా ఇచ్చేటువంటి ఆ యుధిష్ఠిరుడిని దగ్గరికి సమస్తమైనటువంటి బ్రాహ్మణ సమూహము కూడా ఆశీర్వచనం చేయడం కోసమని తరలి వెళ్ళిందయ్యా. అధారయ ఛత్రమస్య సాత్యకి సత్యవిక్రమ ధనంజయస్య వ్యజనే భీమసేనశ్చ పాండవ. సత్యవిక్రముడైనటువంటి సాత్యకి ఛత్రాన్ని పట్టుకున్నాడు. పాండవులైనటువంటి భీముడు, ధనంజయుడు కూడా చెరోవైపు చామరాలను పట్టుకు వీస్తున్నారు. చామరే చాపి శుద్ధే ద్వేయమో జగ్రహతుస్తథా. ఉపాగృహ్ణద్యమింద్రాయ పురాకల్పే ప్రజాపతి తమస్మై శంఖమాహార్షే ద్వారుణం కలసోదది శైక్యం నిష్కశాస్త్రేణ సుకృతం విశ్వకర్మణ. ఆ భీముడు, ధనంజయుడు వ్యజనాన్ని పట్టుకు వీస్తున్నారు. నకుల సహదేవులు ఇద్దరు కూడా 2 తెల్లని చామరాలను పట్టుకున్నారు. పూర్వం ప్రజాపతి ఇంద్రుడికి ఇచ్చిన వరుణదేవతాకమైనటువంటి శంఖాన్ని సముద్రుడు యుధిష్ఠిరుడికి కానుగ్గా పంపాడయ్యా. విశ్వకర్మ 1000 బంగారు నాణాలతో బుట్టి యందు ఉంచేటువంటి ఒక గొప్ప కలసాన్ని నిర్మించి ఇచ్చాడు. అందులో సముద్ర జలాన్ని కృష్ణుడి శంఖంతో తీసుకుని యుధిష్ఠిరుడికి అభిషేకం చేశాడు. ఇదంతా చూస్తుంటే నా మనసు చాలా విహ్వలతను పొందిందయ్యా. ఎంత వైభవాన్ని ధర్మరాజు పొందుతున్నాడు కదా, ఇందులో కనీసము శతాంశమైనా నేను పొందలేదు కదా అని బాధపడుతూ నా మనస్సు చాలా బాధపడిందయ్యా. గచ్చంది పూర్వాదపరం సముద్రం చాపి దక్షిణం. లోకులు జలాన్ని తేవడానికి పూర్వ సముద్రం నుండి పశ్చిమ సముద్రానికి వెళ్తారు, దక్షిణ దిక్కు కూడా వెళ్తారు. అలా సమస్త సముద్రాల నుంచి కూడా నీళ్లు పట్టుకొచ్చారు. ఉత్తరంతున గచ్చంతి వినాతాతపత్రభి తత్రస్ముద్ అద్భుష్యత సత్సంఖాన్ మంగళకారకాన్ ప్రాణదంత సమాధ్మాత తతో రోమాణి మే హృషన్ ప్రాపతన్ భూమి పాలాస ఏతుహీనా స్వదేశ. సాధారణంగా ఏంటంటే
ఎక్కడైనా ఈ అలాంటి అభిషేకాలు అవి జరిగినప్పుడు మిగిలిన పూర్వ సముద్రం నుండి పశ్చిమ సముద్రం దక్షిణ సముద్రానికి వెళ్ళి మటుకు జలాన్ని తీసుకురాగలరు తప్ప ఉత్తర సముద్రానికి ఎవరు వెళ్ళలేరు. ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి గమనము కలిగినటువంటి ప్రదేశము. అంతేకాకుండా అక్కడికి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు తిరిగి రాగలరో లేదో తెలవనటువంటి ప్రదేశాలు అవన్నీ కూడా. అయినప్పటికీ ఆ ఉత్తర దిక్కుకి కేవలం పక్షులు తప్ప మనుషులు ఎవరు వెళ్ళలేరు. కానీ అక్కడ అభిషేక సమయంలో వందల కొద్ది మంగళకారకాలైనటువంటి శంఖాలు మోగాయి. అలా మోగినటువంటి ధ్వనికి నా రోమాలన్నీ నెక్కబడుతున్నాయి. తేజస్సు చేత అల్పులైనటువంటి రాజులందరూ నేల మీద పడిపోయారయ్యా. అంటే మొత్తం సమస్త దిక్కులు కూడా ఈ యుధిష్ఠిరుడి యొక్క ఆ చక్రవర్తిత్వాన్ని అంగీకరించినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ అభిషేకంలోను రాజసయోగంలోనూ పాల్గొన్నారయ్యా. దృష్టజుమ్న పాండవాచ సాత్వికి కేశవోస్తమ సత్వస్థ వీర్య సంపన్నాహి అన్యోన్య ప్రియదర్శనా. అలాగే దృష్టజుముడు పంచపాండవులు సాత్వికి వీళ్ళతో పాటు 8వ వాడైనటువంటి శ్రీకృష్ణుడు వీళ్ళందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఒక్కళ్ళే ఈ ధ్వనులకు కానీ లేకపోతే ఇలా జరిగినటువంటి పెద్ద పెద్ద ధ్వనులకు కానీ ఏమీ చెలించకుండా ఉండగలిగినటువంటి వాళ్ళు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఆ మూర్ఛపోయారయ్యా. అంత అద్భుతమైనటువంటి శంఖభేరీ నినాదాలన్నీ కూడా అక్కడ మిన్నుముట్టేయి. విసంజ్ఞాన్ భూమిపాన్ దృష్ట్వా మాంచతే ప్రాహ సంస్థద తత ప్రహృష్టో భీభత్సు ప్రాదాత్యేమ విషాణినాం శతాన్ని అనడుహాం పంచద్విజే ముఖ్యేషు భారత నరంతిదేవో నాభాగ యౌవనాస్వమనుర్నచ నచ రాధా పుదుర్వైన్య నచాప్యాసిద్ భగీరథ ఏయాతిర్నహుషో వాపి యథా రాజా యుధిష్ఠిర. ఆ మూర్ఛిల్లినటువంటి రాజులందరూ కూడా నన్ను చూసి వాళ్ళు హేళన చేశారయ్యా. అనంతరం అర్జునుడు మిక్కిలి హర్షంతో బంగారు కొమ్ములు కలిగినటువంటి 500 ఎడ్లను ఈ బ్రాహ్మణ ప్రముఖులందరికీ కూడా దానం చేశాడు. అలాగే రంతిదేవుడు నాభాగుడు మాంధాత మనువు వేణుకుడికైన పృథు మహారాజు భగీరథుడు యయాతి నహుషుడు కూడా యుధిష్ఠిరుడు వల్లే సామ్రాటులు కారు. వాళ్ళకంటే కూడా వైభవోపేతమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడయ్యి వాళ్ళకంటే గొప్పవాడిగా యుధిష్ఠిరుడు నిలిచాడయ్యా. యథా అతిమాత్రం కౌంతేయ శ్రియా పరమయాయుత రాజసూయమవాప్యైనం హరిశ్చంద్ర ఇవ ప్రభు. అత్యధికమైనటువంటి పరమ సంపదతో కూడినటువంటి కౌంతేయుడైనటువంటి ధర్మరాజు రాజసూయగం చేసి హరిశ్చంద్రుడిలాగా చక్రవర్తి అయ్యాడయ్యా. ఏతాం దృష్ట్వా శ్రియం పార్థే హరిశ్చంద్రే యథా విభో కథంతు జీవితం శ్రేయ మమ పశ్యసి భారత. హరిశ్చంద్రుడికి వలె యుధిష్ఠుడికి లభించినటువంటి ఈ సంపదను చూసి నేను తట్టుకోలేక ఇంకా జీవించి ఉండడం అనేటువంటిది శ్రేయస్కరమని నేను ఎలా అనుకుంటున్నావయ్యా. నేను నా ప్రాణాలు ఇంకా నిలవవు అని చెప్తున్నాడు. అంధేనేవ యుగం నద్ధం విపర్యస్తం నరాధిప కనీయాంశో విబద్ధంతే జ్యేష్ఠ హీయంత ఏవచ. గుడ్డివాడి వలె విధాత ఈ కాలాన్ని అస్తవ్యస్తంగా సంగతించాడయ్యా. చిన్నవాళ్ళందరూ వృద్ధి పొందుతున్నారు, పెద్దవాళ్ళందరూ క్షీణిస్తున్నారు. ఇది ఆ బ్రహ్మ యొక్క విపరీతమైనటువంటి సృష్టి అనుకోవాలి ఏమిటో తెలవట్లేదు అని తన యొక్క బాధని, తన యొక్క సంతాపాన్ని, ఆయన యొక్క వైభవాన్ని కూడా కళ్ళకు కట్టినట్టుగా ఆ ధృతరాష్ట్రునికి ఆ దుర్యోధనుడు చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్మణి జ్యోతపర్మణి దుర్యోధన సంతాపే 53తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో జ్యోతపర్వం అనే ఉపపర్వంలో దుర్యోధన సంతాపం అనేటువంటి 53వ అధ్యాయం ముగిసింది. 54వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. ఇదంతా కూడా ఆ దుర్యోధనుడు చెప్పినటువంటి అన్ని మాటలని కూడా ఆ ధృతరాష్ట్రుడు విన్నాడు. చాలా ఓపికగా విన్నాడు. అతడి మనస్సులో బాధనంతటినీ కూడా కనిపెట్టాడు. కనిపెట్టినటువంటి వాడై ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితోటి ఈ విధంగా అంటున్నాడు. 90 జ్యేష్ఠో జ్యేష్ఠనేయ పుత్రం ఆ పాండవాన్ ద్విష జ్యేష్ఠా హి అసుఖమాదత్తే యథైవ నిధనం తథా. ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, పుత్ర నువ్వు నా పెద్ద కొడుకు అయ్యా, పట్టపురాణి గర్భాన పుట్టినటువంటి వాడు, పాండవుల్ని ద్వేషించకు. ద్వేషించే మనిషి మృత్యువు వలె అసుఖ పొందుతాడు. ఎప్పుడు మన మనస్సులో కనుక ద్వేషం ఉంటే కనుక ఆ ద్వేషం ఏం చేస్తుందంటే మనస్సుని అనేక రకాలుగా బాధలకు గురి చేస్తుంది తప్ప సుఖాన్ని పొందదు. అందువల్ల మనస్సులో ఉండేటువంటి ద్వేషాన్ని నువ్వు వదిలిపెట్టేవంటే, పాండవుల మీద ద్వేషం లేకుండా సుహృద్భావంతో ఉంటే కనుక నీకు ఇటువంటి అసుఖం ఉండదయ్యా. కానీ ద్వేషం ఉంటే కనుక అది ఏం చేస్తుందంటే మృత్యువు బాధ పెట్టినట్టుగా బాధ పెడుతూ ఉంటుంది. అభ్యుత్పన్నం సమానార్థం తుల్యమిత్రం యుధిష్ఠిరం
అద్విషంతం కథం ద్విష్యా త్వాదృశో భరతర్షభ. ఆ యుధిష్ఠిరుడు అసలు కపటం తెలవనటువంటి వాడు, సంపదలు సమానంగా ఉండాలని కోరుకునేటువంటి వాడు, అంతేకాకుండా నీ మిత్రుల పట్ల నీ పట్ల కూడా సమానమైనటువంటి భావం కలిగినటువంటి వాడు. నిన్ను ఎప్పుడు ఆయన నువ్వు ద్వేషిస్తావు కానీ ధర్మరాజు ఎప్పుడూ కూడా నిన్ను ద్వేషించడయ్యా. నీ వంటి వాడు అసలు అతన్ని ఎలా ద్వేషిస్తున్నాడు? అతని యొక్క సుహృత్ భావాన్ని మనం గనిపెట్టి అతనితో మిత్రత్వంతో ఉండొచ్చు కదా, నీకు ఈ ద్వేషభావం ఎందుకయ్యా అని అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు. తుల్యాభిజన వీర్యశ్చ కథం భ్రాతు శ్రియ నృప పుత్ర కామయసే మోహాన్మైనం భూష్యామ్యమాశుచ. అంతేకాదు నీకు ఒక విషయం చెప్తున్నాను, నువ్వు యుధిష్ఠిరుడు కూడా సమానమైనటువంటి ఆభిజాత్యం కలిగినటువంటి వాళ్ళు. అంటే ఒకే కుటుంబంలో పుట్టిన అన్నదమ్ముల పిల్లలు మీరు. అంతేకాకుండా ఇద్దరు సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వారు. అందువలన అటువంటప్పుడు మన సోదరుడు ఇంత ఆనందంగా ఉన్నాడు కదా, ఇటువంటి వైభవం పొందేడు కదా అని నువ్వు కూడా ఆనందపడాలి. అంతేకాని మోహంతో ఉండి అజ్ఞానంతో కూడి ఆ ధర్మరాజు యొక్క సంపద అంతా కూడా నాది కావాలి, ఆ ధర్మరాజుకి సంపద ఏమి ఉండకూడదు అని అతని సంపదను ఎందుకు కోరుకుంటావు నువ్వు? అలా ఎన్నడూ కూడా అలా కోరుకునేటువంటి వాడిని అధముడు అంటారు. అలా అధముడు కాకయ్యా, నువ్వు శాంతించు, నువ్వు శోకించకు. అథ యజ్ఞ విభూతిం తాం కాంక్షసే భరతర్షభ ఋత్విజస్తవ తన్వంతు సప్తతంతు మహాధ్వరం. అలాగే ఓ దుర్యోధన, నీకు చెప్తున్నాను, నీకు ఆ యజ్ఞ వైభవం కావాలనుకుంటే కనుక నువ్వు కూడా నీ ఋత్వికులందరినీ పిలువు చక్కగా. సప్తతంతువులతో కూడినటువంటి మహాయజ్ఞాన్ని నీకోసం నేను అనుష్ఠింపజేస్తాను. నువ్వు కూడా కావాలంటే అటువంటి మహారాజసూయ యాగం ఒకటి నువ్వు కూడా తలపెట్టి హాయిగా చేసుకో. అంతేగాని ఆయన రాజసూయ యాగం చేశాడు అని ఆ బాధతోటి అతని యొక్క ఐశ్వర్యంతో నాకే కావాలనేటువంటి ఈర్ష్యతోటి నీ మనస్సును బాధ పెట్టుకోకు. నువ్వు కూడా నీకు ఏదైనా గొప్పదైనటువంటి ఒక యజ్ఞం చెయ్యాలి అని భావన చేసావనుకో, ఆ ఋత్వికులందరినీ ఆహ్వానింపజేస్తాను. అటువంటిది నీ కోసం ఒక యజ్ఞాన్ని అనుష్ఠింపజేస్తాను. ఆహరిష్యంతి రాజాన తవాపి విపులం ధనం ప్రీత్యాచ బహుమానాచ రత్నాన్యాభరణాని చ. అంతేకాకుండా నువ్వు కూడా ఇటువంటి యజ్ఞం చేస్తే ఈ రాజులందరూ కూడా నీకు కూడా ప్రీతితో ఆదరంతో అనేకమైన రత్నాలని ఆభరణాలని విస్తారమైనటువంటి ధనాన్ని నీకు తెచ్చిస్తారు వాళ్ళందరూ. అంతేగాని ఎవరు నా దగ్గరికి రారేమో నువ్వు అనుకోక్కర్లేదు. ఎందుకంటే మీరిద్దరూ సమానమైనటువంటి ఆభిజాత్యం కలిగినటువంటి సోదరుడు. అటువంటి వాడు నువ్వు ఒక యజ్ఞం చేస్తున్నావు అంటే కనుక తప్పనిసరిగా అందరూ వస్తారయ్యా. అంతేగాని అతను చేసాడు, ఆ సంపద అంతా నాకు కావాలి అంటూ ఈర్ష్యతో ఎందుకుంటావు నువ్వు? మహీ కామదుఘాసాహి వీరపత్ని చోచ్యతే తథా వీర్యశ్రితా భూమి తనుదేహి మనోరథం తవాప్యస్తి చేద్వీర్యం భోక్షసే హి మహీమిమాం. అలాగే ఈ భూమి ఉంది చూసావా, ఇది సమస్తములైనటువంటి కోరికల్ని తీర్చేటువంటి కామధేనువు. అది వీరపత్ని అని చెప్తూ ఉంటారు. అందువల్ల ఈ భూమి ఎప్పుడు కూడా పరాక్రమాన్ని ఆశ్రయించి ఉంటుంది. అందుకని ఏమని చెప్తారంటే భూమిని జయించాలంటే పరాక్రమం కావాలి. ఎవడైతే పరాక్రమవంతుడే ఉన్నాడో వాడు రాజ్యాన్ని చేయగలడు, అతనికి ఆ భూమి వశమవుతుంది. అందువల్ల పరాక్రమం చేత వశం చేసుకోవాలి తప్ప భూమిని మరొక రకంగా వశం చేసుకోకూడదయ్యా. అందువల్ల ఈ భూమిని వీరపత్ని అని అంటారు. అలాగే ఇది కామధేనువు లాంటి అనేకములైనటువంటి కోరికలు తీరుస్తుంది అని పృథువు చక్రవర్తి పూర్వము దాన్ని అంతటినీ కూడా చెప్పాడు. అనేక మంది ఈ కామధేనువు లాంటి భూమి నుండి అనేకములైనటువంటి సంపదలు అనేక మంది అనేక రకాలుగా తెచ్చుకున్నారు అనేటువంటి విషయం అంతా కూడా మనకు పృథు చక్రవర్తి కథ ద్వారా తెలుస్తూనే ఉంది కదా. పృథు చక్రవర్తి అట్లాగే చేశాడు, ఈ భూమిని కామధేనువుగా భావన చేశాడు. భూమే చెప్పింది ఆయనకి. అందువలన అలాంటి ఈ భూమి నీకు కావాలి అనుకున్నప్పుడు నీకు పరాక్రమం ఉంటే ఈ భూమి ఎలాగో నువ్వు అనుభవిస్తావు, అందులో ఏం సందేహం లేదు. దానికోసం మనం ప్రయత్నం చెయ్యాలి, కానీ ఇలాంటి ప్రయత్నాలు కదా. అనార్యాచరితం తాత పరస్వస్పృహణం భృజం స్వసంతుష్ట స్వధర్మస్థ యస్స వై సుఖమేధతే అవ్యాపార పరార్థేషు నిత్యోద్యోగ స్వకర్మసు రక్షణం సముపాత్తానం ఏతద్వైభవ లక్షణం. ఇతరుల యొక్క ధనాన్ని అపేక్షించడం అనేటువంటిది అనార్య లక్షణం. ఇది
ఎంత మాత్రమో హర్షించదగినటువంటిది కాదయ్యా ఇది. మనకు ఉన్నదాంతో తృప్తి పడుతూ ఉండాలి. మన ధర్మాన్ని చక్కగా ఆచరించేటువంటి వాడు ఎప్పుడూ కూడా సుఖంగా ఉంటాడు, వృద్ధిలోకి వస్తాడు. అంతేకాని ఇతరుల సంపదను పొందడానికి ప్రయత్నించడం అనేటువంటిది ఎప్పుడు కూడా మంచిది కాదు. అది తాను చేయవలసినటువంటి పనుల యందు నిరంతరము ప్రయత్నశీలుడే ఉండాలి మానవుడు అనేటువంటి వాడు. అలాగే తనకు లభించినటువంటి దాన్ని రక్షించుకోవడంలో కూడా వైభవానికి లక్షణంగా చెప్పబడుతుంది. ఇలాంటి లక్షణాలు ఉండాలి నాయన. విపత్తిషు అవ్యధో దక్ష నిత్యం ఉత్థానవాన్నర అప్రమత్తో వినీతాత్మ నిత్యం భద్రాణి పశ్యతి. అలాగే ఆపదల్లో కుంగిపోకుండా నిత్యము ప్రయత్నశీలుడై ఎవరైతే ఉంటారో, ఏ విధమైన పొరపాట్లు చేయకుండా వినయంతో ఉండేటువంటి వాడు, సమర్థుడైనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఎల్లప్పుడూ కూడా శుభాలనే పొందుతాడు. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అంటే ఎల్లప్పుడూ మనిషి ఎలా ఉండాలంటే యత్నశీలుడై ఉండాలి. అట్లాగే మంచి సద్గుణాలని సముపార్జించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అట్లాగే ఆపదలు వస్తాయి, సుఖాలు వస్తాయి. సుఖాలలో మనం పొంగిపోకూడదు, ఆపదల్లో కుంగిపోకూడదు. ధైర్యంతో అలా ఉండాలి. అటువంటి సమర్థుడైనటువంటి వాడే అనేకములైనటువంటి శుభాల్ని పొందుతాడు. అందువల్ల నీ మనస్సులో ఉన్నటువంటి ఈ ఈర్ష్యను పోగొట్టుకో. ఆ ధర్మరాజు ఎవరో కాదు, నీ సోదరుడే. అందువలన వాళ్ళ యందు ప్రీతితో ఉండాలి నువ్వు అని ధృతరాష్ట్రుడు చాలా మంచి మాటలని దుర్యోధనుడికి అలా చెప్తూ ఉన్నాడని తెలియజేస్తూ స్వస్తి.